సో కామన్ గా ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే కొంతమంది మాట్లాడుకునేది ఎలా ఉంటుందంటే, సో తమన్నా గారు పెద్ద పెద్ద సినిమాలు తీశారు, ఇప్పుడు ఆఫర్స్ లేక చిన్న సినిమాలు తీస్తున్నారు అని క్యాజువల్ గా మాట్లాడుకుంటాం. బట్ కాయన్కి వన్ సైడ్ మాత్రమే చూస్తున్నాం. అదర్ సైడ్ చూస్తే తమన్నా గారు అన్ని రకాల రోల్స్ ప్లే చేశారు. ఇలాంటి రోల్స్ ప్లే చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారని చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు. ఆ రెండు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఈ టైమ్స్ లో చూడండి, చిన్న పెద్ద సినిమా ఏం ఉండదు. మంచి సినిమా లేదా ఐ ఫీల్ లైక్ మంచి సినిమా ఉంటేనే పెద్ద సినిమా అవుతుంది. చెడ్డ సినిమా ఎప్పుడు పెద్ద సినిమా అవ్వదు. So when I started my career, I started my film with something like Happy Days. There were 8 characters in that film. I was one of the 8 people. నేను ప్రాజెక్ట్స్ని ఎప్పుడు పెద్దగా చిన్నగా నేను అసలు నా వైపు నుంచి చూడను అసలు. అండ్ ఐ ఫీల్ లైక్ యాక్టర్గా నా బాధ్యత ఒక్కటే, మంచి కాంటెంట్ మా ప్రేక్షకులకి ఇవ్వాలి. దానికి ఒక డెస్టినీ ఉంటే అది పెద్దగా ఆటోమేటిక్గా అయిపోతుంది. Like for example, when I did a song for Stree 2 after doing Kavala. I didn't have any expectation on the song, or I know it's a big franchise film, but I do it because I love dancing. I love to dance. I enjoy that a lot. And a song ఇప్పుడు చిన్న పాపల నుంచి పెద్దవాళ్ళు నాకు పట్టుకుని అని చెప్తున్నారు దట్ వాళ్ళకి స్టెప్ చాలా ఇష్టం, వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఐ ఫీల్ లైక్ వీ కాంట్ డిసైడ్. ఒక యాక్టర్గా మా చేతిలో లేదు ఆ సినిమా కానీ, ఆ సాంగ్ కానీ, ఒక రీల్ కానీ ఎక్కడికి వెళ్తుంది, అది మా చేతిలో ఉండదు. మంచి కాంటెంట్, మేమేం రిలేట్ అవుతున్నాము, మేమేం ఆలోచిస్తున్నాము, అది ఆథెంటిక్గా బయట పెడితే ఎక్కడో ఎవరికి కనెక్ట్ అవుతుంది.